వెల్కమ్ టు TJ9 న్యూస్. మంతని పట్టణంలో బస్ స్టాండ్, తాడిచెర్ల, గుంజపడుగు, గాజులపల్లి ఆటో స్టాండ్ల వద్ద ఈ రోజు ఆటో డ్రైవర్స్ తో పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్షుడు వేర్పుల కుమారస్వామి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని, తదితర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఆ హామీలు నెరవేర్చలేదని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని అన్నారు. వారిని ఆదుకోవడానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. యాక్సిడెంట్స్ బీమాను 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2019 నూతన మోటార్ వెహికల్ చట్టాన్ని రద్దు చేయాలని, దీంతో పాటు అన్ని రకాల డ్రైవర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న జరిగే బంధు పిలుపులో రవాణా రంగ కార్మికులు, డ్రైవర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్, టాటా ఏసీ, టాటా మ్యాజిక్ డ్రైవర్లు అశోక్, గుడిపల్లి శ్రీనివాస్, జంజర్ల రమేష్, తుంగల రాజు, కోరంట్ల వెంకటేష్, ఈశ్వర్, బండారి సమయ్య, టి నరేష్, ఎన్ స్వామి, అక్కపాక శ్రీను, మహేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సంవత్సరం అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు ఆ హామీని నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఇందులో CITU అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరానికి 12,000 రూపాయలు కాదు 15,000 రూపాయలకు పెంచాలని, దాన్ని తక్షణమే ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా రవాణా రంగ కార్మికులకు అదేవిధంగా ఆటో డ్రైవర్లందరికీ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.